ధర్మకాండ, బ్రహ్మకాండ. ఇందులో ఆచారకాండలో 243 అధ్యాయాలు ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పిన అధ్యాయాల కంటే ఎక్కువ సంఖ్య వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను అనేక మంది ఋషులు కూడా తర్వాత చేర్చగా పెరిగిన పెద్ద పురాణం గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో ఆచారకాండ ప్రస్తుతం మనకి దేవనాగరి లిపిలో దొరుకుతున్నటువంటి గ్రంథం ఇది. దీన్ని ఎవరు తెలుగు కూడా చేయలేదండి. ఈ ఆచారకాండ 243 అధ్యాయాలు పూర్వఖండం అంతా. ఇందులో ఉత్తరఖండం మళ్ళీ 2 భాగాలు చేయాలన్నాను కదా. ధర్మకాండ, ఈ ధర్మకాండ 42 అధ్యాయాలు, బ్రహ్మకాండ 29 అధ్యాయాలు. నాకంటే లెక్కలు బాగా తెలిసిన వాళ్ళు ఈ పాటికి కౌంట్ చేసి ఉంటారు. మొత్తం 314 అధ్యాయాలు వచ్చాయి. చూడండి సరిగ్గా. ఇందులో ఈ ధర్మకాండ అని చెప్పిన మధ్యలో 42 అధ్యాయాలు, అందులో ప్రేతకల్పం అనే పేరుతో ఒక భాగం ఉంది. అందులోంచి ఒక 16 అధ్యాయాలు తీసి గరుడ పురాణ సారోద్ధారం అనే పేరుతో గ్రంథాన్ని రచించారు. గరుడ పురాణ సారోద్ధారం, అది 16 అధ్యాయాలు. అది ఋషుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది బాగా తెలుసుకుంటే వీడికి పరంకి సంబంధించిన విషయాలు కూడా తెలుస్తాయని ఆ 16 అధ్యాయాలు ప్రత్యేకంగా గ్రంథంగా చేసి ఉంచారు. దానివల్ల ఏమిటంటే మనిషికి కనిపించే ఈ స్థూల దేహమే కాక ఇంకా సూక్ష్మకారణ శరీరములు, వీటి యొక్క గతులు ఇవన్నీ ఏమిటో తెలుస్తాయి. దీనికి ముందు ఏం చెప్తాడంటే, ఉత్తమ జీవుడు ముక్తి పొందేటప్పుడు ఎలా వెళతాడు, భక్తుడైన వాడు దివ్యలోకాలకు ఎలా వెళతాడు,